ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు నేను మీకు తెలియజేయబోయే ప్రధాన అంశం ఏమిటి అంటే మీ అదృష్టానికి సంబంధించిన పిలుపు ఇప్పుడు వచ్చేసింది. మరియు ఆ శుభకరమైన పిలుపు మరెక్కడి నుంచో కాదు, నేరుగా మీ బ్యాంకు కార్యాలయం నుంచే వచ్చింది. అవును, మీ గౌరవాన్ని, మీ సంపదను పెంచేందుకు మిమ్మల్ని బ్యాంకుకు ఆహ్వానిస్తారు. మరియు కేవలం 24 గంటలలోనే మీరు ఆ ముఖ్యమైన ప్రదేశానికి తప్పకుండా వెళ్లవలసి ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ శుభ ఘడియల్లో ముందుకు సాగే ముందు స్నేహితులారా, మీ జేబులు ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనరాశులతో నిండి ఉండాలని, మీ వద్ద డబ్బు కొరత అనేదే ఉండకూడదని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రేమతో ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై లక్ష్మీమాత అని భక్తి విశ్వాసంతో కామెంట్ చేయండి. మీరు అలా చేస్తే మీ సంకల్పం నెరవేరుతుంది మరియు మీ జీవితంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న చెడు కాలం పూర్తిగా ముగిసిపోతుంది. మరి స్నేహితులారా, ఇది నమ్మశక్యం కాని నిజం. రాబోయే 24 గంటల నుండి 48 గంటల లోపు మీ జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన వార్త రాబోతుంది. దానిని ఎవరు కూడా, ఏ శక్తి కూడా అడ్డుకోలేదని మాకు అనిపిస్తుంది. అవును, మరియు ఆ దివ్యమైన శుభకరమైన వార్త మిమ్మల్ని మీ ప్రదేశానికి, మీ ముఖ్య కార్యస్థలానికి ఆహ్వానిస్తుంది. కొంతమంది అత్యంత గౌరవంగా మేము మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము, మీరు వీలైనంత త్వరగా మా వద్దకు రండి అని చెప్తారు. అవును స్నేహితులారా, ఈ అద్భుత సంఘటనను మీరు తప్పించుకోలేరు. మీరు ఖచ్చితంగా ఆ కీలకమైన ద్వారం వద్ద వెళ్లవలసి ఉంటుంది. అది మీ జీవితాన్ని మూలాల నుంచి కదిలించి వేస్తుంది. మీరు అర్థం చేసుకోండి, మీ భాగ్య చక్రం మరియు మీ మొత్తం జీవిత ప్రయాణం అకస్మాత్తుగా చాలా వేగంగా పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇంత అపూర్వమైన గౌరవంతో ఎవరైనా ఆహ్వానిస్తారని మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు. కానీ స్నేహితులారా, ఇప్పుడు నిజంగానే రాబోయే 24 గంటలలో మిమ్మల్ని ఒక ప్రత్యేక స్థలం నుండి అత్యంత గౌరవంతో పిలవబోతున్నారు. మరియు మీరు ఆ ఆహ్వానాన్ని ఏమాత్రం తిరస్కరించలేరు. మీరు తప్పకుండా అక్కడికి వెళ్లవలసి ఉంటుంది. అయితే ఏ ఉత్తమ కారణం కోసం మీతో ఎలాంటి శుభ సంఘటన జరుగుతుంది మరియు మీరు ఎక్కడికి వెళ్లవలసి ఉంటుందో అక్కడ మీరు గొప్ప బహుమతి లభిస్తుందా, లేక ఏదైనా చిక్కు సమస్య వస్తుందా, అసలు ఈ రాబోయే వార్త మీకు మంచిదా లేదా చెడ్డదా? కాబట్టి ఈ రోజు ఈ వీడియో మనం ఈ అన్ని రహస్యాల గురించి మరియు మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పుల గురించి కూడా వివరంగా తెలుసుకోబోతున్నాం. అందుకే స్నేహితులారా, మీరు ఒక క్షణం కూడా భయపడకండి. దయచేసి బదులుగా ఈ రోజు నేను ఇచ్చే ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ప్రేమైన స్నేహితుల నుండి కూడా, మీ కుటుంబ సభ్యుల నుండి కూడా దాచిపెట్టి పూర్తిగా ఒంటరిగా నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చొని చూడాలి. అంటే ఏకాగ్రతతో వీక్షించాలి. అవును స్నేహితులారా, మరియు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మీరు పశ్చాత్తాపడే అవకాశం రాకూడదు. మీరు గతంలో చాలా గొప్ప అవకాశాలను వదులుకున్నారు, కానీ ఈ అవకాశం కొంచెం తీవ్రమైనది మరియు చాలా ముఖ్యమైనది. కాబట్టి దీనిని మీ చేతుల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పోనివ్వకండి. లేకపోతే మీరు మిగిలిన జీవితం అంతా ఇప్పుడు మీరు అనుభవిస్తున్న అదే బాధను, కష్టాన్ని మళ్లీ అనుభవించవలసి వస్తుంది. అందుకే ఆ కష్టాల వలయం నుండి శాశ్వతంగా బయటపడాలంటే మేము చెప్పబోయే నిజాలను కొంచెం శ్రద్ధగా ఆలకించండి మరియు వాటిని ధైర్యంగా, సంకోచం లేకుండా మీ జీవితంలో అమలు చేయడం ప్రారంభించండి. స్నేహితులారా, మీకు ఇదే అంతర్వాణి హెచ్చరిక. మరియు శనిదేవుడిపై ప్రయాణం ఏమిటి అంటే, మీరు ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్ లో శనిదేవుడి నామాన్ని రాయకపోతే వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మీరు తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్న ఆ ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు వెల్లడిద్దాం. మరియు నాకు తెలుసు ఇప్పుడు మీ వద్ద ఎక్కువ పనులు ఉన్నాయి, కాబట్టి మీ వద్ద అదనపు సమయం కూడా ఉండదు. కానీ మీరు అసలు చింతించకండి, మీ అమూల్యమైన సమయం వృధా కాదు అని నేను మీకు భరోసా ఇస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రాబోయే 24 గంటల నుండి 48 గంటలలో మీ జీవితంలో ఏదైనా సమస్య లేదా ఎదురు దెబ్బ రాబోతుందని మీరు అనుకుంటే, మరియు ఏదైనా బ్యాంకు కార్యాలయం సందర్శన వల్ల ఈ ఇబ్బంది వస్తుందని మీరు భావిస్తే మీరు పూర్తిగా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈసారి మీ వద్దకు చాలా భిన్నమైన సందేశం వచ్చింది. ఎలాంటి గందరగోళం రాలేదు. కానీ స్నేహితులారా, మీరు ఈ గొప్ప సత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా
మీ దీర్ఘకాలిక కష్టం బాధ పూర్తిగా మీ జీవితం నుండి దూరమైపోతుంది. మీ తులారాశి వారు మిమ్మల్ని ఎంతగానో బాధపడడం తపన పడడం చూసింది. మరియు మీరు దేనికోసం ఎక్కువగా తప్పించిపోయారో ఈ రోజు మీకు స్పష్టంగా తెలుస్తుంది. అర్థం చేసుకోండి. ఈ రాబోయే 24 గంటలలో మీ రాశి జీవితంలోని పరిస్థితిని మార్చబోతుంది, దిశను మార్చబోతుంది మరియు మీ కష్టాన్ని పూర్తిగా అంతం చేయబోతుంది. అవును, అంటే మీరు చాలా కష్టమైన సమయం గుండా ప్రయాణిస్తున్నట్లయితే ఇప్పుడు ఆ కష్టకాలం ఎప్పటికీ ముగియబోతుంది. ఎందుకంటే స్నేహితులారా, మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దని నేను మీకు ఒక సత్యం చెప్పాను. ఎందుకంటే మీరు బలహీనమైన వస్తువు కాదు, మీరు బలమైన మానవులు. మీరు ఒక కష్టాన్ని చూసి ఓడిపోతే, మీరు ఒక దుర్భర సమయాన్ని చూసి ఏడవడం ప్రారంభిస్తే, మీ ధైర్యం విరిగిపోతే అప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని బలహీనంగా అసమర్థులుగా భావించడం ఖాయం. ఎందుకంటే ఎప్పుడు ఏ వ్యక్తి కూడా ఏ కష్టంలోనూ సులభంగా పగిలిపోకూడదు. బదులుగా తమ అడుగులను దృఢంగా స్థిరంగా ఉంచాలి. కొంచెం ఓర్పు అనగా శాంతం, కొంచెం ధైర్యం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనకు సమస్య ఉంటే రేపు దానికి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది అనేది సృష్టి నియమంగా రాసి ఉంది. మరియు ఈ వాస్తవం మనకు కూడా తెలుసు. ఈ రోజు మన ముఖంలో చిరునవ్వు సంతోషం లేకపోతే కానీ మనతో పాటు ఉండేవారు చాలా సంతోషంగా ఉంటే వారిని సంతోషంగా ఉండనివ్వండి. వారిని చూసిన తరువాత మీరు బాధపడకూడదు. ఎందుకంటే ముందుకు సాగడానికి, విజయం సాధించడానికి అవకాశం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. అవును స్నేహితులారా, మరి సంతోషం అనేది ఎప్పుడో ఒక రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. మరియు ఇప్పుడు తమ వద్ద ఏమీ లేదని భావించి విరిగిపోయిన వారికి ఒక శుభవార్త వచ్చింది. మరియు ఈ వార్త వారి పెదాలపై అపారమైన సంతోషాన్ని తెస్తుంది. అవును, సరళంగా చెప్పాలంటే మీ చెడు కాలం ఇప్పటికీ ముగిసింది. ఎందుకంటే రాబోయే 24 గంటల నుండి 48 గంటల లోపు మీ బాధల గురించి ఆలోచించడం మానేయండి. మీ అదృష్టాన్ని దృష్టిలో పెట్టుకోండి. అవును స్నేహితులారా, సరిగ్గా వింటున్నారు. మీ అదృష్టం మీకు ఒక ప్రాంతం నుంచి లభించబోతున్నాయి. అది కూడా ఇప్పుడే కొన్ని క్షణాల్లో. మరియు ఇది మీ సొంత ధనం. ఇది మీకు తప్పకుండా లభించే తీరుతుంది. ఈ రాశి వారు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత సౌకర్యవంతమైన జీవితం మీ కోసం ప్రారంభం కాబోతుంది. నేను పెద్ద మాటలు మాట్లాడడం లేదు, కానీ ఇదే వాస్తవం అవుతుంది. మీరు ఒక్కసారి నమ్మకాన్ని ఉంచండి మరియు మేము మీకు కొన్ని కీలక సమాచారాన్ని అందిస్తాము. వాటిని శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీరు ఈ రోజున ఒక ముఖ్యమైన పని చేయాలి మరియు ఎలాంటి పొరపాటు చేయకూడదు. మరియు భగవంతుడు పరమేశ్వరుడు కొన్ని మధురమైన దివ్య సందేశాలు ఇచ్చారు. ముందు వాటిని తెలుసుకుందాం. చూడండి స్నేహితులారా, జీవితంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వారు చాలా ప్రదర్శన అనగా బయట చూపించుకోవడం చేస్తారు. వారి వద్ద నిజంగా ఏమి ఉన్నా లేకపోయినా బయట చూపించుకోవడంలో ఎప్పుడు వెనకడుగైతే వేరు. కాబట్టి అలాంటి తప్పుడు ప్రదర్శన చేసే వ్యక్తుల కోసం భగవంతుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నారు: మనిషి బయట ప్రదర్శన చేసేటప్పుడు మూర్ఖుడు అవుతారు. మనిషి తెలివైన వాడు, వివేకవంతుడు అయినప్పుడు అతను ముందుగా ఆ ప్రదర్శన పూర్తిగా వదిలేస్తాడు. తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడు అతిగా ప్రదర్శన చేయడు. చూడండి స్నేహితులారా, మరియు పరమేశ్వరుడు ఇలా అంటున్నారు: ప్రదర్శన చేయడం వల్ల మనకు ఏదైనా లభిస్తుందా? ఏమీ లభించదు. ప్రదర్శన చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. బదులుగా మనం అనవసరంగా ప్రజల దృష్టిలో పడతాము. కాబట్టి ప్రదర్శన చేయని వాడే నిజమైన తెలివైన వ్యక్తి మరియు ఎప్పుడు ప్రదర్శన చేసేవాడే మూర్ఖుడు. మీరు వివేకం పొందినప్పుడు మీరు ఆ ప్రదర్శన స్వయంగా వదిలివేస్తారు. అందుకే జీవితంలో మూర్ఖులుగా ఉండకండి, బయట చూపించుకోకండి, తెలివైన వారుగా ఉండండి. ఎందుకంటే మీ తెలివితేటలే మీరు ఎలాంటి వ్యక్తి అని మీకు జీవితంలో నిజమైన గుర్తింపు ఇస్తుంది. తప్పుడు వ్యక్తులు అనగా చెడ్డవాళ్లు మీ మంచితనాన్ని కూడా ద్వేషిస్తారు. మరి సరైన వ్యక్తులు అనగా మంచివాళ్లు మీలోని లోపాలను తెలుసుకొని కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇదే నిజమైన సంబంధానికి ఉన్న నిర్వచనం. దీపం వెలిగేటప్పుడే దానికి నూనెను పొయ్యాలి. ఆ తరువాత అందులో వేసిన నూనె కేవలం బూడిదగా మారుతుంది. అలాగే మనిషిని సరైన సమయానికి గౌరవించండి. ఎందుకంటే సమయం గడిచిపోయిన తరువాత చేసిన గౌరవం కేవలం పశ్చాత్తాపాన్ని మాత్రమే మిగులుస్తుంది. అందుకే సమయం ఉండగానే మనిషిని గౌరవించినట్లయితే స్నేహితులారా, మీకు ఎప్పుడు పశ్చాత్తాపం ఉండదు. బంధాలకు అనగా బంధుత్వాలు మరియు వ్యక్తులకు సరైన సమయానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎవరిని వారి గతంలో జరిగిన వాటితో పోల్చకండి. ప్రజలు పడతారు, లేస్తారు, నేర్చుకుంటారు మరియు ముందుకు సాగుతారు. జీవితంలో తల్లిదండ్రులు ఎంతో ముఖ్యులు. ముఖం శుభ్రంగా మనసు
మనసులో మచ్చ, ముందు చప్పట్లు, వెనుక తిట్లు, నోటిపై గౌరవం మరియు వెనుక మోసం, ప్రజల నడవడిక మరియు సంస్కారం ఎంతగా పతనమైపోతాయి. కుటుంబ విలువలు మరియు సంస్కారం చాలా ముఖ్యమైనవి. కేవలం చదువుకోవడం ద్వారా ఎవరు మంచిగా మారరు. ప్రపంచంలో అత్యుత్తమ పుస్తకం మనమే. మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం మనకే లభిస్తాయి. మెచ్చుకోవడం మరియు పొగడడంలో ఒక పెద్ద తేడా ఉంది. మెచ్చుకోవడం ఒక వ్యక్తి యొక్క పనికి లభిస్తుంది మరియు పొగడడం పని చేసే వ్యక్తికి లభిస్తుంది. అర్జునుడు కేవలం ఒక నిర్ణయం తీసుకున్నాడు, శ్రీకృష్ణుడు తోడు కావాలని. ఆ తర్వాత అన్ని నిర్ణయాలను శ్రీకృష్ణుడు స్వయంగా తీసుకున్నాడు. మీ మొదటి నిర్ణయమే అత్యంత ముఖ్యమైనది. మీరు నలువైపుల సమస్యలతో చుట్టుముట్టబడినప్పుడు అర్థం చేసుకోండి, మీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది. ఈ కష్టం తర్వాత మీ జీవితంలో మంచి సమయం మరియు సంతోషకరమైన జీవితం మీకు లభిస్తుందని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. చూడండి స్నేహితులారా, జీవితంలో సమస్యలు మనకు పోరాటం నేర్పాలి. మనం బలంగా ఉండడం కూడా నేర్పాలి. కష్టాల్లో, చెడు సమయంలో ఏ వ్యక్తి సహాయంగా నిలబడతాడో ఆ వ్యక్తే మీ జీవితంలో అత్యంత నిజమైన వాడు, అత్యంత మంచివాడు. అందుకే ఈ గొప్ప విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. చెడు సమయంలో అండగా నిలబడే వారిని ఎప్పుడు వదిలిపెట్టవద్దు మరియు కేవలం మంచి సమయంలో మాత్రమే అండగా నిలబడేవారు నేను నీకు చాలా పెద్ద స్నేహితుడిని, నేను నీ సొంతం అని బయట చూపించుకునేవారు మీ జీవితంలో. స్నేహితులారా, ఎప్పుడు మర్చిపోకండి, నిజమైన వ్యక్తిని వదిలిపెట్టవద్దు, లేకపోతే ఒక రోజు మీకు అలాంటి గొప్ప దెబ్బ తగులుతుంది. మీరు జీవితంలో ఏది పొందారు మరియు ఏమి కోల్పోయారు అనే అనుభూతి కూడా ఉండదు. అందుకే జీవితంలో సమస్యలు రావడం కూడా చాలా ముఖ్యమైనది. సమస్య మనల్ని బలంగా చేస్తుంది, మనకు శాంతినిస్తుంది. అందుకే మీరందరూ ఎప్పుడు ఈ కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి భగవంతుడు పరమేశ్వరుడు చెప్పిన ఈ దివ్య సందేశాలను ఎప్పుడు మీ మనసు నుండి బయటకు తీయకూడదు. ఎందుకంటే ఈ విషయాలు మీ ఉత్తమమైన జీవితానికి చాలా ముఖ్యమైనవి. జీవితంలో ఎప్పుడు స్నేహితులారా, అతిగా ప్రదర్శన చేసే వ్యక్తులు, బయట చూపించుకునే వారికి దూరంగా ఉండండి. మరియు మీకు అలాంటి అలవాటు ఉంటే మీరు కూడా మీ అలవాటును వెంటనే సరిదిద్దుకోండి. లేకపోతే ఒక రోజు మీరు కూడా చాలా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. చూడండి స్నేహితులారా, మూర్ఖుడే ప్రదర్శన చేస్తారు, తెలివైన వాడు ఎప్పుడు ప్రదర్శన చేయడు. అందుకే తెలివైన వారుగా ఉండండి. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడు ప్రతి ఒక్కరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరియు మీరు ప్రజల మధ్య అవివేకులు అయితే ప్రజలు మిమ్మల్ని మోసం చేయడానికి ఆలస్యం చేయరు. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు వీటిని మర్చిపోకండి. స్నేహితులారా, చూడండి, ఈ రాబోయే 24 గంటల సమయం అనగా ఈ రోజు సమయం చాలా అద్భుతమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మీకు కొన్ని గొప్ప శుభవార్తలు లభించబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని కీలకమైన వార్తలు వస్తాయి. దానితో మీరు సంతోషంగా బ్యాంకుకు పరిగెడతారు. అవును స్నేహితులారా, మీరు ఈ రోజు తప్పకుండా బ్యాంకు ద్వారం వద్దకు పరిగెడతారు మరియు ఈ శుభవార్త మీకు బ్యాంకు నుండి రాబోతుంది. అకస్మాత్తుగా, ఊహించని విధంగా స్నేహితులారా, మీ ఖాతాలో డబ్బు వచ్చి చేరుతుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు ఏదైనా ఉంటే అది ఈ రోజు తప్పకుండా రాబోతుంది. మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే మీ పిఎఫ్ డబ్బు ఏదైనా నిలిచిపోయినట్లయితే ఆ డబ్బు కూడా మీ ఖాతాలో వచ్చి చేరుతుంది. కాబట్టి ఈ సమయంలో మీ జీవితంలో మీ సంతోషానికి అతిపెద్ద కారణం ఇదే అవుతుంది. మీ ఖాతాలో చాలా పెద్ద మొత్తం రాబోతుంది. మీరు స్నేహితులారా, ఎక్కడైనా డబ్బు కోసం రుణం తీసుకోవాలనుకుంటే, డబ్బు విషయంలో మీరు ఏదైనా పెట్టుబడి పని చేస్తుంటే ఆ పనుల్లో మీరు లాభాలు పొందడానికి మీ మొత్తం పెట్టుబడిని పెట్టినట్లయితే ఈ రోజు ఆ పెట్టుబడి మీ జీవితంలో రెట్టింపు కాబోతుంది. అవును, మీరు ఈ విషయం ఖచ్చితంగా సరిగ్గా వింటున్నారు. రాబోయే 24 గంటల నుండి 48 గంటల లోపు మీ జీవితంలో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు పెరుగుతుంది. డబ్బు ఈ రోజు మీ వద్దకు ప్రవహిస్తూ వస్తుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినా, ఎవరికైనా డబ్బు లావాదేవీలు చేసినా ఈ రోజు స్నేహితులారా, మీ వద్ద ఆగిపోయిన ప్రతి పైసా మీ వద్దకు తిరిగి వస్తుంది. మీ ఖాతాలో ఈ రోజు డబ్బు రాబోతుంది మరియు ఈ సమయంలో మీకు డబ్బు యొక్క పెద్ద కొరత ఉంది మరియు మీ కొరత కూడా తొలగిపోతుంది. దానిని చూసి మీకు అపారమైన సంతోషం కలుగుతుంది. ఈ రోజు మీ జీవితంలో డబ్బు ఆదాయాన్ని పెంచే సమయం అవుతుంది మరియు మీరు అనేక రుణాలను కూడా తీర్చబోతున్నారు. ఆ అప్పుల గురించి మీరు జీవితంలో ఎప్పుడు మానసిక ఒత్తిడికి గురై బాధపడుతూ ఉండేవారు. మీకు ఎల్లప్పుడూ సమస్యలు ఉండేవి, మీరు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు అస్సలు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే మీ ఆదాయం, మీ సంపాదన పెరుగుతుంది మరియు ఆదాయం పెరగడం వలన ప్రజలు తమ జీవితంలో తమ సమస్యలను నెమ్మదిగా దూరం చేసుకుంటూ జీవితంలో ముందుకు కూడా సాగుతారు మరియు మీరు కూడా అలాంటిదే చేయబోతున్నారు. దానిని చూసి మీరు చాలా సంతోషం కూడా కలుగుతుంది. ఈ
రాబోయే 24 గంటలలో మీ జీవితంలో మీ అభివృద్ధికి స్పష్టమైన మార్గాలు కనిపిస్తాయి. భగవాన్ శనిదేవుడి కృపతో మీ అదృష్టం యొక్క తలుపులు తెరుచుకోబోతున్నాయి. జీవితంలో మీకు ఈ సమయంలో లభిస్తున్న శుభ సంకేతం నిజంగా మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీకు జీవితంలో శాంతి లభిస్తుంది మరియు మీ పనుల్లో అనేక రకాల అభివృద్ధి కూడా కనిపిస్తుంది. చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మీ జీవితం నుండి దూరం అవుతాయి. ఏ విషయాల గురించి మీ మనసు ఎప్పుడు బాధపడుతూ ఉండేదో ఆ విషయం ఇప్పుడు మీ మనసు నుండి దూరం అవుతుంది. మీ జీవితంలో ఇప్పుడు దుఃఖాల కన్నీళ్లు కారవు, బదులుగా సంతోషపు కన్నీళ్లు వస్తాయి. ఈ సమయంలో మీరు అన్ని రకాల విషయాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి అన్ని రకాల రంగాలలో మీరు ఈ సమయంలో చాలా ముందుకు సాగడం కనిపిస్తుంది. మీ చిన్న చిన్న కష్టాలు సంతోషాన్ని దూరం చేసేవి. మీ కష్టాలు మీ ముఖంలో ఎప్పుడు ఒత్తిడిని తెచ్చేవి, మానసిక సమస్యలు ఉండేవి, ఆందోళనలు వచ్చేవి. ఆ విషయం ఈ రోజు మీ జీవితంలో కనిపించదు. దానిని చూసి మీకు చాలా శాంతి కూడా లభించవచ్చు. రాబోయే ఈ 4 సంఘటనలు మీ జీవితంలో కొత్త నక్షత్రాల సమయాన్ని తీసుకొస్తాయి. మీ జీవితంలో చాలా కష్టంగా ఉంది. ఈ రోజు ఆ కష్టం మీ జీవితంలో దూరం అవుతుందని మీరు ఎప్పుడు ఊహించి ఉండారు. మీరు ఈ అద్భుతాన్ని నమ్మలేకపోవచ్చు. కానీ రాబోయే సంఘటన ఫలితంగా ఈ రాబోయే 24 గంటల నుండి 48 గంటల్లో మీ జీవితంలో కష్టమైన విషయం కూడా చాలా సులభమవుతుంది. మీకు కష్టమైన పరిస్థితులు కూడా మీకు ప్రయోజనం ఇవ్వబోతున్నాయి. ఈసారి స్నేహితులారా, మీరు అసలు భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ జాతకంలో ఏ శుభ సంఘటన అయితే నిర్మించబడిందో మీ గ్రహాల దిశ మారుతుంది. మీ జీవితంలో అభివృద్ధి యొక్క కొత్త సంకేతాలు లభిస్తున్నాయి మరియు మీకు దేని కొరత ఉందో ఈ రోజు మీ ప్రతి కొరత తీరుతుంది మరియు జీవితంలో మీరు ఇదే కోరుకునేవారు. ఎక్కడో ఒక చోట మనం దేని గురించి ఇప్పుడు బాధపడుతూ ఉంటామో ఆ బాధ మన జీవితం నుండి దూరం కావాలి మరియు ఈ రోజు వాటిలో తగ్గుదల వస్తుంది. భగవాన్ శనిదేవుడు మీ చిన్న చిన్న కష్టాలు దూరం చేస్తారు. రాబోయే 24 గంటలలోపు మీరు జీవితంలో ఏ పనులు చేస్తారు, ప్రయత్నించిన వాటిలో మీకు ఘన విజయం లభిస్తుంది. వాటిలో మీకు పూర్తిగా విజయం లభిస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో గ్రహాల పూర్తి సహకారం లభిస్తుంది. మీకోసం జాతకంలో అదృష్టం ప్రకాశిస్తుంది మరియు ఈ సమయంలో మీకు ఏ కొత్త శుభవార్త అయితే లభించబోతుందో ఈ వార్త వినగానే మీ మనసు నుండి అన్ని సమస్యలు దూరమవుతాయి. నిజంగా ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త ఉదయాన్ని తీసుకొస్తుంది మరియు మీరు ఎప్పుడు ఏ ఉదయం కోసం ఎదురు చూస్తున్నారు, మీరు ఎప్పుడు ఇలా ఆలోచించేవారు. ఎక్కడో ఒక చోట మన జీవితంలో ఒక రోజు మంచి సమయం తప్పకుండా వస్తుంది మరియు ఆ సమయాన్ని భగవంతుడి రోజు నీకు ఇచ్చేశారు. మీరు అస్సలు భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ శ్రమ ఫలితంగా అడ్డంకులు ఇప్పుడు దూరం కాబోతున్నాయి మరియు మీ జీవితంలో ఇప్పుడు సంతోషాల మార్గాలు లభించే సమయం వచ్చింది. ఒక నూతన దిశ వైపు ధైర్యంగా సాగబోతుంది. ఏ దిశ వైపు మీరు సాగడానికి ఎప్పుడు మీ కర్తవ్యాన్ని నిర్వహించారో మరియు వారు అంటారు కదా, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన వైపు నుండి ప్రతి కర్తవ్యాన్ని పూర్తి చేశాడు అప్పుడు వారి జీవితంలో ఎప్పుడు తలవంచవలసిన అవసరమైతే ఉండదని అంటారు. మరియు ఇప్పుడు మీ జీవితంలో అలాంటి శుభఘటమే జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏ విషయంలోనూ ఎక్కువ బాధపడవలసిన అవసరం కూడా లేదు. మీరు ఎక్కువగా పరిగెత్తవలసిన అవసరం కూడా లేదు. ఒక్కొక్క నిమిషంలో మీ పనులన్నీ పూర్తవుతాయి. స్నేహితులారా, మీరు అస్సలు చింతించకండి. మీరు ఏ విషయం గురించి ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ జీవితంలో సంతోషాలు స్వయంగా నడుచుకుంటూ రాబోతున్నాయి. మీరు ఎప్పుడు ఈ సంతోషాల కోసమే ఎదురు చూసేవారు మరియు ఆ సంతోషాన్ని ఈ రోజు స్వయంగా ఈశ్వరుడు మీ కోసం తీసుకువచ్చారు. చెప్పాలంటే కష్ట సమయానికి ఆట మూసింది మరియు మంచి సమయం రావడం ప్రారంభమైంది. మీకు అద్భుతమైన ఉత్తమమైన సమయం మొదలయ్యింది. మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. మీకు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం కూడా లేదు. మీ ప్రతి పని క్షణంలో పూర్తవుతుంది. మరియు విదేశాల్లో ముడిపడిన వ్యాపారం చేసే వారికి మంచి లాభాల సంకేతాలున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ సమయంలో ప్రణాళికలు వేస్తున్న వారు కూడా తమ ప్రణాళికలను గోప్యంగా ఉంచాలి. మరియు స్నేహితులారా, మీరు ఏదైనా పనిని ప్రారంభించే వరకు అప్పటి వరకు దాని గురించి ఎవరితోనూ చర్చించకండి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆ పనిలో మీరు మంచి లాభం లభిస్తుంది మరియు ఆ పని మీకు విజయవంతం కావడం కూడా కనిపిస్తుంది. మరియు ఈ రాబోయే 24 గంటల సమయ వ్యవధిలో మీ కుటుంబ వాతావరణం చాలా అనుకూలకమైన మార్పులు వస్తాయి. ఏ బంధుత్వాలు చాలా రోజులుగా చెడిపోయాయో ఆ సంబంధాల్లో ఇప్పుడు మధురమైన
ప్రేమ ఏర్పడుతుంది మరియు చెడిపోయిన పరిస్థితి మళ్ళీ మారుతున్నట్లు కనిపిస్తుంది మరియు ఈ విషయం చూసి మీకు చాలా సంతోషం కూడా కలుగుతుంది. కుటుంబంలో ఎవరికైనా పెద్ద ఉద్యోగం లభిస్తుంది. దీని కారణంగా అందరి ముఖాలపై అపారమైన సంతోషం కనిపిస్తుంది. స్నేహితులారా, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజులలో మీ ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో మీరు మరిన్ని అద్భుతమైన విజయాలు చూడబోతున్నారు. మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, విజయం లభిస్తాయి. భగవంతుడు పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఉంది. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు చేయవలసిందల్లా కేవలం నమ్మకంతో ముందుకు సాగడం మాత్రమే. మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీ జీవితం శాంతి, సంపద మరియు విజయం వైపు ప్రయాణిస్తుంది. ఈ శుభవార్తను మీ హృదయంలో ఉంచుకోండి. ఎవరికి చెప్పకుండా జాగ్రత్త వహించండి మరియు మీ పనిని ప్రారంభించండి. మరి స్నేహితులారా, అలాగే తులారాశి వారికి ఈ రోజు ముఖ్యమైన అనుభవాలు ఎలా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాం. ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. మీపై దీర్ఘకాలికంగా ఉన్న మానసిక ఒత్తిడి, ఆందోళన నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మధురంగా మారతాయి. గతంలో ఏవైనా పాత విభేదాలు ఉంటే అవి పరిష్కరించబడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మొత్తంగా సంతోషకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కీలకమైన విజయాలు మరియు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలు చూస్తారు. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన వ్యాపారులు పురోగతి సాధిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. మానసిక ప్రశాంతత కారణంగా మీ శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు మీ జీవితంలో దీర్ఘకాలికంగా శుభ ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వివేకంతో వ్యవహరించండి మరియు దేనికి కూడా తొందరపడకండి. మరియు స్నేహితులారా, తులారాశి వారికి కొన్నిసార్లు కుటుంబంలో లేదా భాగస్వామి జీవితంలో వచ్చే ఒత్తిడి సమస్యల వల్ల ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది. మరియు ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఆ సమస్యలు అధిగమించవచ్చు. మరియు ఈ రోజు ఉదయం స్నానం చేసిన తరువాత మీ ఇంట్లో ఉన్న రాగి పాత్రలో కొద్దిగా బెల్లం వేసి ఆ బెల్లం నీటిని సూర్యుడి అర్ఘ్యంగా ఇవ్వండి, అనగా నీటిని సమర్పించడం. ఈ పరిహారం మంగళ గ్రహం శాంతికి దోహదపడుతుంది. కుజుడు అప్పులు, వివాదాలు మరియు భూమి సంబంధిత సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. మరియు ఈ రోజు చేయడం ద్వారా ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి నెలకొని ఆర్థిక విషయాలపై దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ఆగిపోయిన ఆస్తి సంబంధిత పనులు ముందుకు సాగుతాయి. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.